డే 13 ఆఫ్ కన్వర్టింగ్ మై CT100 into a cafe racer. ఈ సీట్ క్రౌల్ ఎందుకో నాకు అసలు నచ్చడం లేదు. మన బండి ట్యాంక్ కి దీనికి అసలు సూట్ అవ్వట్లేదు. ప్రతి చిన్న చిన్న పార్ట్ కట్ చేపించడానికి తీసుకెళ్తుంటే చాలా అయిపోతుందని చెప్పేసి నేనే ఒక కటర్ అయితే కొనేసాను. ఈ కటర్ ని తీసుకొచ్చేసి మన వెనకాల సీట్ క్రౌల్ ని కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా. కట్ చేసిన పార్ట్ ని మొత్తం స్మూత్ చేసేసి ఒక అల్యూమినియం ప్లేట్ తీసుకొని దాన్ని అయితే సీట్ షేప్ లో కట్ చేసేసాను. ఆ ప్లేట్ ని తీసుకొని సీట్ చేసే అంకుల్ దగ్గరికి వెళ్ళి సీట్ చేయమని చెప్పేసి చెప్పాను. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చెప్పేసి ఒక రిఫరెన్స్ ఫోటో కూడా ఇచ్చి వచ్చాను. సీట్ అయితే రెడీ అయిపోయింది, కానీ సీట్ కవర్ కుట్టడానికి అంకుల్ కి టైం లేదని అయితే చెప్పేశారు. మన బండేమో చాలా బల్కీగా అనిపిస్తుంది, కానీ దాని టైర్లు చూస్తుంటే నాకు సైకిల్ టైర్ లా అనిపిస్తున్నాయి. ఏదైతే అది అయింది, టైర్స్ చేంజ్ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఒక్కసారి సైజ్ అయితే కంపేర్ చేసుకోండి, ఇప్పుడున్న టైర్ కి అండ్ మనం వేయించబోయే టైర్ కి ఎంత సైజ్ డిఫరెన్స్ ఉందో. అంకుల్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసిన తర్వాతే టైర్ చేంజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. టైర్ ని చేంజ్ చేయడం టాస్క్ కాదు మనకి, ఇప్పుడు ఆ టైర్ ని మన స్వింగం లో కూర్చోబెట్టడం పెద్ద టాస్క్. స్వింగం లో కూర్చోబెట్టాలంటే ఒకటే ఒక ఆప్షన్, దాని పక్కన సపోర్టర్స్ అయితే కట్ చేసేయాలి. టైర్ ని స్వింగం లో కూర్చోబెట్టేసిన తర్వాత అది ఎటన్నా టచ్ అవుతుందా లేదంటే పర్ఫెక్ట్ గా కదులుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. టైర్ వేసిన తర్వాత ఇది మన బండి లుక్ అయితే, ఆ అంకుల్ చేసిన సీట్ ని తీసుకొచ్చి మన బండి మీద పెడితే నాకైతే అసలు నచ్చలేదు. నేను అనుకున్న దానిలో ఒక 10% కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఈ సీట్. బండి కూడా తీసుకెళ్లి బండికి సూట్ అయ్యేలాగా సీట్ ని అయితే చేపించుకోవాలి. ఈ కేఫే రేసర్ సిరీస్ మీకు నచ్చితే మన పేజ్ అయితే ఫాలో చేసేయండి.